నమస్కారం అండి. నా పేరు తీగల కరుణాకర్. మీరు చూస్తున్నది కేఆర్ ఇంటర్నెట్ ఛానల్. ఈ మధ్యన వచ్చిన నోటిఫికేషన్ టీజీపీఎస్ నుంచి ఓటీఆర్ను అప్డేట్ చేసుకోమని ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది టీజీపీఎస్సి. ఫిబ్రవరి 9వ తారీఖు లాస్ట్ డేట్ ఉండే అండ్ 25 వరకు అయితే ఇచ్చారు. ఈ ఓటీఆర్ను ఎందుకు అప్డేట్ చేసుకోమంటున్నారు? ఇదివరకు ఆల్రెడీ ఉన్నది కదా, ఎందుకు అప్డేట్ చేసుకోమంటున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓటీఆర్ ఇదివరకు అప్డేట్ చేసుకున్నాం కరెక్టే, మరి మళ్ళీ అప్డేట్ చేసుకోవడం ఏంటి? ఇంకేమన్నా నోటిఫికేషన్స్ జాబ్స్ వేస్తున్నాడా? ఇంకేమన్నా నోటిఫికేషన్స్ ముందు భవిష్యత్తులో రావచ్చా, లేదా ఆల్రెడీ జాబ్స్ వేసాడా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓటీఆర్ టీజీపీఎస్ నుంచి మెయిన్ జాబ్స్ అప్లై చేయాలంటే ఓటీఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఓటీఆర్ ఉన్న వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి, లేదు నాకు ఓటీఆర్ లేదు అనుకుంటే రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మీకు టీజీపీఎస్ నుంచి వచ్చిన జాబ్స్కు ఈ ఓటీఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం అప్డేట్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో మెయిన్గా ఓటీఆర్ అప్డేట్. ఈ మధ్యలో ఇదివరకు 2022లో ఓటీఆర్ అప్డేట్ చేసుకోమని ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. అది ఇచ్చిన 2 months 3 monthsలోనే టీజీపీఎస్ నుంచి నోటిఫికేషన్స్ జాబ్స్ అయితే వేశాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అప్డేట్ చేసుకోమని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ముందు భవిష్యత్తులో 1 month 2 months 3 monthsలో జాబ్స్ అయితే నోటిఫికేషన్ వేస్తాడు అనుకుంటున్నా. కావున మీరు అప్డేట్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏమేమి అప్డేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ క్యాస్ట్, ఎస్సీ వాళ్ళు, నేను ఎస్సీ వాళ్ళకి చెప్తున్నా. ఎస్సీ వాళ్ళు అయితే ఇదివరకు ఎస్సీ అంటే మాలా మాదిగా అవన్నీ వచ్చేది, కానీ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఉన్నది. కాబట్టి మీరు కొత్త క్యాస్ట్కు అప్లై చేసుకొని వచ్చిన తర్వాత ఆ క్యాస్ట్ నెంబరు అండ్ క్యాస్ట్ను అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బీసీ వాళ్ళు ఇతర క్యాస్ట్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఆర్థికంగా కాబట్టి ఇయర్లీ మీ ఇన్కమ్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. కావున ఈ ఇయర్లో తీసుకొని ఉంచడం బెస్ట్, కొత్తది తీసుకొని అప్లోడ్ చేయడం బెస్ట్. ఇంకా బీసీ వాళ్ళు, లేదు నేను 2022లో 2020లో నేను క్యాస్ట్ పెట్టాను, అది సరిపోదా, మళ్ళీ కొత్తది తీయడం ఎందుకు అని డౌట్ రావచ్చు. అవును, అప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ 10 జిల్లాలే ఉండేది, ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాయి. కాబట్టి ఇప్పుడు కొత్తది తీస్తే మీ కొత్త జిల్లా, న్యూ జిల్లా మీ క్యాస్ట్లో ఉంటుంది. కాబట్టి తీసుకుంటే బెటర్. లేదు నేను పాతదే పెట్టుకుంటా, ఇక నేను ఇప్పుడు తీసుకోలేను, నేను అంత రిస్క్ తీసుకోలేను అని అనుకుంటే పాతదైనా బెటర్. కానీ కొత్తదైతే కొంచెం ముందు ఫ్యూచర్లో ఇంపార్టెంట్ కావచ్చు. నెక్స్ట్ ఫోటో విషయంలో
ఫోటో 2022 2020లో నేను ఫోటో అప్లోడ్ చేశాను, మళ్ళీ అప్లోడ్ చేయాలనా, అవసరమా అని అనుకోవచ్చు. 2020కి 2025కు ఫేస్ కొంచెం మారుతుంది అండి. కావున మార్చుకుంటే బెటర్. లేదు నేను అప్పుడు అట్నే ఉన్నాను, ఇప్పుడు అట్నే ఉన్నాను, అప్పట్లో ఫోటో తీసినప్పుడు ఫోటో అలాగనే ఉంది, ఇప్పుడు ఫోటో తీసినా అలాగనే వస్తుంది అని అనుకుంటే మీ ఇష్టం అండి. అది అప్లోడ్ చేయకండి. నెక్స్ట్, కొంతమంది అప్పట్లో ఫోటో దిగి పెట్టచ్చు, పెళ్ళి కావచ్చు, పిల్లలు కావచ్చు, అప్పటి వరకు ఫేస్ కొంచెం మారుతుంది అండి. నేను ఒకవేళ ఫేస్ మారింది, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది అనుకుంటే ఫోటో అప్లోడ్ చేయండి. ఓకే. నెక్స్ట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫోన్ నెంబర్ అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, మెయిల్ కూడా ఇదే వాడుతున్నాను, వర్కింగ్లో ఉన్నాయి రెండు అనుకుంటే స్కిప్ చేయండి దీన్ని. లేదు ఫోన్ నెంబర్ మార్చుకోవాలి, మెయిల్ ఐడి మార్చుకోవాలి, నేను కొత్తది తీసుకున్నాను, అప్పటిది వర్క్ చేస్తలేదు అని అనుకుంటే ఇవి అప్డేట్ చేసుకోండి. ఎలా అప్డేట్ చేసుకోవాలనో మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూడండి. నెక్స్ట్, క్వాలిఫికేషన్. గత 2022లో అప్డేట్ చేసుకోమని అన్నారు. అప్పటి నుంచి మీరు ఓటీఆర్ను కరెక్షన్ కానీ ఇంకా యాడింగ్ క్వాలిఫికేషన్ కానీ ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకుంటే ఇప్పుడు చేసుకోండి. గత 2 సంవత్సరాలంటే 2-3 సంవత్సరాలంటే కొంతమంది అప్పటి నుంచి చదువుతున్న వాళ్ళు ఉంటారు, లేదు అప్పటికే స్టాప్ చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ పెట్టాను, ఇప్పుడు ఈ 3 ఇయర్స్లలో నాది పీజీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, లేదు ఇంకా వేరే క్వాలిఫికేషన్స్, ఇంక నర్సింగ్ కానీ ఇంకేదన్నా క్వాలిఫికేషన్స్ చేయొచ్చు. కావున మీరు ఇప్పుడు చేస్తున్న మీరు చేసిన కంప్లీట్ అయిన క్వాలిఫికేషన్ను కొత్తగా దాంట్లో యాడ్ కాకపోతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోమని అంటుంది. అప్డేట్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే కొత్తగా నోటిఫికేషన్ చేసేటప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు ఒకవేళ సర్వర్ రావచ్చు రాకపోవచ్చు. అందరూ ఆ సైట్ను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడతారు. ఇప్పుడే ఓటీఆర్ను అప్డేట్ చేసుకున్నారు అనుకో, అప్పుడు ఈజీగా అయిపోయింది. అప్పుడు రిస్క్ పడే బదులు ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం. మీకైతే ఈ వీడియోలో ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.